కాకుండా మొన్న కూటమి నేతలు స్కిప్ వేయడం జరిగింది కౌరవులు పాండవులు. స్కిప్ అయిన మీ అభిప్రాయం? అదైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఎలా చేసిందో వాళ్ళని నిలబెట్టి ప్రశ్నించాలే కానీ వీళ్ళు వెకిలితనం చేస్తే జనాల ముందు మనల్ని ఇచ్చేయకూడదు కదా ఏదైనా కానీ. ఇప్పుడు వాళ్ళు చేయడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది జనాలకు కూడా. అదే వెళ్తుంది కూడా జనాలకు. వీళ్ళు ఏం చెప్తున్నారు, నేను దేనికి వచ్చాను, అసలు మనం ఏం చెప్తున్నాము జనాలకి, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారని చెప్పేసి ఇది కూడా లేదు వాళ్ళకి. అది ఎట్లా అంటే మనం మంచి మెసేజ్ ఇవ్వాలి కానీ వాళ్ళకి మనల్ని వాళ్ళు హేళన చేసినట్టు వాళ్ళకే మనకి తేడా ఉంది. ఇంకా అవునా కదండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది బాగానే ఉంది, కోట ప్రభుత్వం చెయ్యండి, పేదలకు మేలు చేయండి, కాదంటలేదు ఎవరు కూడా. ఇప్పుడు వాళ్ళని పట్టుకొని వేలపడి మనం చేసే ఇది మా ఎగ్గిలి చేష్టలు తప్ప వేరేది ఏం లేదు. దీనికి వైసీపీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు, 11 సీట్లు వచ్చాయి అని చెప్పేసి. అది విమర్శించారు. గత ప్రభుత్వం ఎన్ని సీట్లు వచ్చినాయి, 23 సీట్లకి పరిమితం అయ్యారు వాళ్ళు. మనం ఏం మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మనం రెడ్ బుక్ పరిపాలన అని చెప్పేసి వాళ్ళకి మీద కేసులు పెట్టి వాళ్ళ మీద కేసులు అవన్నీ కూడా అనవసరం. ఇప్పుడు పరిపాలన అలా ఉంది, ముందుకు సాగాలని చెప్పేసి జనాల్లో మంచి అభిప్రాయం తెచ్చుకోవాలి కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రయత్నమే చేస్తున్నారు వీళ్ళైతే. ప్రజలకే పరిపాలన అందించకుండా క్రీడాకారంగా క్రికెట్ లాంటివి చెప్పేసి కూడా వైసీపీ అప్పుడు క్రీడా అంటే ఇప్పుడు ఎవరైనా ప్రోత్సహించాల్సిందే పిల్లలకి. ఇప్పుడు అలా అని చెప్పేసి సెల్ ఫోన్లు ఇచ్చి ఇంట్లో పెట్టి కూర్చోబెట్టకూడదు కదా ఎవరిని కూడా. వాళ్ళు ప్రోత్సహించిందండి క్రికెట్, వాళ్ళకి బెట్టింగ్లు ఏం ప్రోత్సహించలేదు కదా. క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్లు ఆడండి, డబ్బులు పోగొట్టుకోండి, ఈ ప్రోత్సహించలేదు కదా. క్రీడలు ఆడండి అన్నారు. దానికి వీళ్ళు వేరే వక్రీకరించి వేరే అర్థాలు చేసుకొని మాట్లాడితే మనం ఏం చేయలేం దానికి. అన్న జగన్మోహన్ రెడ్డి అరటి తోట రైతులను నష్టపరిహారం కల్పించాలి, వాళ్ళకి భరోసా కల్పించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించడానికి లేదు. మీరేమంటారు దీనిపైన? ఆయన చెప్పిందైతే మంచి మాట అయితే చెప్పారండి ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, ఇప్పుడు ప్రభుత్వం లేనప్పుడు కూడా ఆయన ఒకటే తీరుగా మాట్లాడారు ప్రత్యేకించి. అయితే వేరే అయితే వీళ్ళని హేళన చేసినట్టుగా అయితే ఎప్పుడు అక్కడ ఎవరిని కూడా మాట్లాడలేదు. వీళ్ళే 100కి 10 సార్లు 20 సార్లు మీరు అలాగా, మీరు 11, మీరు 12 ఈ మాటలే కానీ చేసేదైతే ఏం కనపడట్లేదు. అరటి తోట రైతులకు వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలి, వాళ్ళని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అరటి తోట రైతులు వెంటనే వారికి గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులను ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరు అదైతే పర్వాలేదు, ఆయన మంచిగానే చెప్పారండి. ఇప్పుడు రైతులు ఎవరు నష్టపోండి అని చెప్పరు కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి మేలు చేయండి అని చెప్తున్నారు. తప్పే ఉంది అందులో. ఇప్పుడు అందులో వాళ్ళని హింసించడం వీళ్ళని చేయడం కాదు కదా మనం చెప్పేది. ఇప్పుడు మనకి ప్రభుత్వం సజావుగా సాగాలి, మంచి మెసేజ్ తీసుకెళ్ళాలి, పరిపాలన బాగుండాలనే కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దేనికి ఇచ్చారు, పరిపాలన బాగుంటుంది, అందరూ కలిసికట్టుగా చేస్తారు అనేది. కానీ ఇప్పుడు రెడ్ బుక్ పాలన పెట్టేసి మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తాం ఇవన్నీ ఎందుకండి? అది 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అది వేరే ప్రజల అభిప్రాయం. అది ఇప్పుడు మనం చెప్పేది కూడా ఏం కాదు. వాళ్ళు చూస్తారు, ఈ 3 ఏళ్ళు చూస్తారు, చూస్తే అప్పుడు వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటేనే వాళ్ళ ఇష్టం. అది మనం ఏం చేయలేం. ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనం చెప్పలేం కదా. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం బాగానే చేయనివ్వండి, మళ్ళీ వీళ్ళే వస్తారు, తప్పేముంది. మరి వీళ్ళు మైనస్ పాయింట్లు అన్ని రెడ్ బుక్ పాలన చేసుకోండి, వీళ్ళే మైనస్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వీళ్ళకే ప్రాబ్లం. అది వీళ్ళకే పొత్తులు కొట్టట్లేదు. మా జెండా పెట్టలేదు, మీ జెండా పెట్టలేదు, మిమ్మల్ని పిల్లలేదు ఇదే విమర్శించుకుంటున్నారు. కానీ లోపల వాళ్ళే కొట్టుకుంటున్నారు. అంతే, అంతకు మించి అయితే ఏం లేదు అక్కడ.